ఇప్పుడు బర్డ్ ఫ్యాన్సియర్స్ అంటాం, పావురాలు పెంచే అంటే బర్డ్ ఫ్యాన్సియర్స్ లంగ్ డిజీజ్ అంటాం, పిజియన్స్ లంగ్ డిజీజ్. అది ఎంత ప్రమాదమో. అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు ఇప్పుడు పావురాలకు ఫీడ్ చేస్తూ ఉంటారు కదా, పావురాలు ఇంటి చుట్టుపక్కల ఉన్నాయంటే, ఇంట్లో ఉన్న వాళ్ళకి అలర్జీ ఆస్మా లక్షణాలు ఉన్నాయంటే వాళ్ళు ఇర్రివర్సబుల్ లంగ్ డిజీజ్ గురైనట్టే. కాబట్టి ఇది చాలా పెద్ద మెనేస్ ఈ మెట్రో సిటీస్లో. దయచేసి పావురాలకు అపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు కానివ్వండి, కాలనీస్లో ఉన్నవాళ్ళు కానీ, ప్రజలు తిరిగే చోట, చిన్నపిల్లలు తిరిగే చోట, అలర్జీ ఆస్మా ఉన్నవాళ్ళు ఉన్న చోట ఇవి ఫీడ్ చేయకండి. దూరంగా ఎక్కడన్నా ఉంటే చేయండి. అసలు అయితే బ్యాన్ చేశారు కొన్ని కంట్రీస్లో. సో అంటే ఈ యొక్క ఫీడింగ్ అనేది బంద్ చేశారు. అంటే వాటి తప్పు కూడా లేదు పాపం. వాటి ఆవాసాలు మనం ఆక్యుపై చేసుకున్నాం, మన ఆవాసాల్లోకి అవి వస్తున్నాయి. బట్ అయినప్పటికీ కూడా అవి మన ఆ యొక్క బర్డ్ డ్రాపింగ్స్ ఏమవుతుందంటే, ఇప్పుడు కిటికీ పక్కన ఉంది, పావురాలు వచ్చి కూర్చున్నాయి, డ్రాపింగ్ చేస్తూ ఉన్నాయి, తర్వాత డ్రై అయిపోతుంది. అది డ్రై అయిపోయింది మన ఇంట్లోకి వస్తుంది. 24 గంటలు వీళ్ళు ఆ డెన్సిటీ ఆఫ్ ఎలర్జెన్స్కి ఎక్స్పోజ్ అవుతారు. ఎవరు ఎంతసేపు ఉన్నాం అనేది లెక్క, ఎంత కాన్సన్ట్రేషన్లో ఎలర్జీ ఉందనేది లెక్క, ఎంత దగ్గరగా దానిలో ఉన్నాం